ఏ కార్యాన్ని చేయనేనే, ఏ మనిషి వల్ల ఏది జరగదు. జరిగేది ఏదైనా యేసయ్య వల్లే జరుగుతుంది. ఆయన అనుమతిస్తేనే కానీ ఏ వ్యక్తి అయినా ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఏవైనప్పటికీ సమస్యల వైపు చూచి కృంగిపోమాకండి. సమస్యల వైపు చూచి కృంగిపోమాకండి. మీరు అనుభవిస్తున్న వ్యాధుల వైపు చూచి మీరు కృంగిపోమాకండి. వాటన్నిటిలోంచి విడిపించే యేసయ్య శక్తి మనమెందు నిలిచి ఉంది. ఆయన శక్తిలో నుండి, ఆయన బలములో నుండి, ఆయన ప్రభావములో నుండి మనందరికీ ప్రభు ఆరోగ్యమునిచ్చునుగాక, స్వస్థతనిచ్చునుగాక, తన కార్యములు మన పట్ల జరిగించునుగాక, మనమున్న ప్రతి స్థితి నుంచి విడిపించునుగాక, సమాధాన సంతోష ఆనందాలతో మనల్ని మన కుటుంబాలను నడిపించునుగాక. శక్తిగల కార్యములు మనం అనుభవించేటట్లు ప్రభు కార్యముల వైపే మన కనులు ఎత్తి ఉంచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓరక నిలిచి యెహోవా చేయు రక్షణని మీరు చూడండి. రక్షణ అంటే కార్యం. ఆయన శక్తిగల కార్యాల వైపే మనం చూచుదుముగాక. ఈరోజు అడుగుపెట్టిన వారందరి జీవితంలో ఆయన కార్యములు జరిగించునుగాక. ఎవరు వారి జీవితంలో ఏ స్థితిలో కృంగిపోతున్నారో నా ప్రభు వారు కృంగిన స్థితి నుంచి లేవనెత్తి నిశ్చయముగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఎన్నేనప్పటికీ 2 ఏం చూడాలి మనం? మగ్దలేని మరియ ప్రభువును చూచింది. మనం ఆత్మీయ జీవితంలో ఏం చూడాలి? ముందుకే చూడాలి, వెనక్కి ఎన్నడూ చూడకూడదు. ఈరోజు గడిచిందంటే ముందే, ఇంకా నిన్నటి సంగతి లేదు. అదే ఆత్మీయ యాత్ర. అనుదిన మారు మనసు అన్న, అనుదిన క్రైస్తవ జీవితం అన్న. అందుకనే సాయంకాలం కల్లా ఉండాలి. ఏదైనా మరలా సూర్యుడు ఉదయించేలోపు ఏమి ఉండకూడదు. ఉన్నాయంటే నువ్వు ఆత్మీయుడు కావు, ఆత్మీయురాలు కావు. అది భర్త విషయంలో అయినా, భార్య విషయంలో, పిల్లల విషయంలో అయినా, అది ఏ విషయంలో అయినా మనం ఆత్మీయులం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు, ముందుకే చూడండి. ఆయన చెయ్యు శక్తిగల కార్యముల వైపు చూచి మనం మేలు పొందుకొందుముగాక.